తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేసిన రాష్ట్రాన్ని ఇక వైభవం వైపు పయనింప చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సంక్షోభం నుంచి స్థిరత్వానికి వచ్చినందున స్వర్ణాంధ్ర వైపు సాగుదామని ప్రజలను కోరారు. దేశం కోసం తామేం చేయగలమనే దానిపై ప్రతి పౌరుడు ఒక సంకల్పం తీసుకోవాలన్నారు. బాధ్యతగా పనిచేయడం కూడా దేశ నిర్మాణంలో భాగమేనని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఆత్మవిశ్వాసంతో అంకితభావంతో ప్రతి ఒక్కరూ రోజూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండా ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దాదాపు 40 నిమిషాల పాటు స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తున్నామని వెల్లడించారు. దేశం కోసం మనం చేసే ప్రతి పని స్వర్ణాంధ్ర నిర్మాణంలో భాగమే అన్నారు. విధ్వంసం నుంచి వికాసం దిశగా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని చంద్రబాబు వెల్లడించారు. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం. మన గుండెల్లో బలమైన అజెండా ఉండాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. అంతా కలిసి ఐక్యంగా బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులేశాం. ఇక వికాసం నుంచి వైభవం వరకు ప్రయాణిద్దాం. సంక్షోభం నుంచి స్థిరత్వానికి వచ్చాం. స్థిరత్వం నుంచి స్వర్ణాంధ్ర వైపు సాగుదాం. ఏపీ యువత ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. యువత కలలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం సృష్టించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని అద్భుతాలు సృష్టించాలని సూచించారు. తల్లికి వందనం సాయాన్ని ఖర్చులా చూడకుండా పిల్లల భవిష్యత్తుపై పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. బీసీలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఎస్సీలు కోరుకున్న వర్గీకరణను అమలు చేశామన్నారు. 2029 నాటికి అందరికీ ఇల్లు నిర్మించాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి. గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రాష్ట్రానికి వచ్చేలా చేస్తున్నాం. మెగా డిఎస్సి 15,941 ఉపాధ్యాయ పోస్టుల్ని పారదర్శకంగా భర్తీ చేశాం. తప్పుడు ఆరోపణలు చేశారు. అన్ని అధిగమించి ముందుకు పోతున్నాం. ఇక ప్రతి ఏటా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటిస్తున్నాను. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. మీ కలలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మేము అవకాశాలు సృష్టిస్తాం. మీరు సద్వినియోగం చేసుకోండి. అద్భుతాలు సృష్టించండి. మీ ప్రతిభకు ఆకాశమే హద్దు. మీ ఆవిష్కరణలకు ప్రపంచం జై కొట్టాలి. అభివృద్ది వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని సీఎం స్పష్టం చేశారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేశామన్నారు. 26 నెలల్లో 1.5 లక్షల కోట్లు సంక్షేమానికి, 1.34 లక్షల కోట్లు అభివృద్దికి ఖర్చు చేసినట్లు తెలిపారు. వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడంతో వృద్ధి రేటు 11.3% పెరిగిందని చంద్రబాబు వివరించారు. 3 ఏళ్లలో 36 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. మేము పాలన ప్రారంభించినట్టు చుట్టూ చీకట్లు, ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారం ఈ 3 రాష్ట్రానికి కొత్త ఊపిరి పోశాయి. పోలవరం, అమరావతి ఇలా అన్నింటిలో కేంద్రం సహకారం అందిస్తుంది. నేడు వృద్ధి రేటు 11.3% పెరిగింది. పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ఈ పవిత్రమైన సమయంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గత ప్రభుత్వం వదిలి వెళ్లినటువంటి 9,74,000 కోట్ల అప్పులు, బకాయిలు రాష్ట్రానికి గుదిబండగా మారాయి. ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పనిచేస్తున్నాం. సూపర్ 6, సూపర్ హిట్ చేశాం. చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధికి శాంతియుత వాతావరణం, పెట్టుబడులకు భద్రత కావాలని అన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే చట్టం తన పని తాను చెయ్యాలని అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా రాజధాని నిలుస్తుంది. బ్లూ సిటీ, గ్రీన్ సిటీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రల్, నో పోల్ సిటీ, డీప్ టెక్ క్యాపిటల్ గా
అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం అవుతుంది. రాజధానిలో 50,000 కోట్ల విలువైన పనులు 25-30 వేల మందితో రాత్రింబగుళ్ళు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రతి పౌరుడు అమరావతి నా రాజధానిని గర్వంగా చెప్పుకునేలా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతిని తయారు చేస్తామని రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్ర దినోత్సవ వేళ శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు.